హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ సాయంకాలం మొదటి ఆదివారం 2025 మొదటి ఆదివారంలో ప్రవేశించిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో స్వాగతం పలుకుతున్నాను. ప్రియులారా, ఈరోజు ఉదయం నుంచి మరి మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం కూడా మనం ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభుతో మనం ఉండాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థనతో మనం దేవుని ఆరాధించుకుందాం. ఈ ఉదయకాలం మందిరానికి వెళ్ళని వాళ్ళు అట్లీస్ట్ ఈ యొక్క ఆరాధనలోనైనా పాల్గొని మరి ఆ ప్రభుని నాతో కలిసి మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాను. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, వర్షిప్ యు లార్డ్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నైనా. ఇదిగోనైనా ఉదయం నుంచి ఇప్పటి వరకునైనా మమ్మల్ని క్షేమంగానైనా మాకు తోడుగా ఉండి సురక్షితమైన ప్రయాణాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీ యొక్క ఆలయానికి నడిపించారు. మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి అయా మీరు ఇచ్చిన తండ్రి యొక్క సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నడిపించండి నైనా. మీ శక్తితో అయా మమ్మల్ని నింపండి నైనా తండ్రి. ఈ యొక్క నెలంతా కూడా మాకు కావలసినటువంటి కృపను దయచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా నైనా నీ కృపను మాకు దయచేయండి తండ్రి. అయా నీవు వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నైనా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. నైనా నీ నమ్మదగిన తనముతో మమ్మల్ని నడిపించమని తండ్రి. అయా మా చేయి పట్టుకొని ఉన్నవాడవు, చేయి విడవని వాడవు నైనా. అయా మాకు సహాయం చేయమని ఈరోజు ఈ లైవ్లో వచ్చే ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి, అభిషేకించండి నైనా. స్తోత్రం. నిన్ను గణపరచువారిని నువ్వు గణపరుస్తానంటున్నావు నైనా. ప్రభా, నిన్ను గణపరిచే బిడ్డలుగా నాయన మమ్మల్ని తయారు చేయమని, దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒక చక్కటి పాటతో మనం ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నారు చేతిలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, తల్లిలా లాలించే దేవుడవు నీవే, తండ్రిలా పాలించే దేవుడవు నీవే నాయన యేసయ్య. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అంటున్నావు తండ్రి. స్తోత్రం 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 ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. మమ్మల్ని ఎత్తుకొని వాడ, మమ్మల్ని నడిపించువాడ, మమ్మల్ని కాపాడువాడ, మమ్మల్ని ప్రేమించు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. దేని గురించి కూడా భయపడొద్దు అంటున్నావు నాయన, దిగులు పడొద్దు అంటున్నావు నాయన. ఇదిగో నా శాంతిని నీకు ఇస్తానంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడచిపోదు అంటున్నావు నాయన ప్రభా. విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమను మాకు ఇస్తున్నందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలోనైనా వ్యాధిగ్రస్తుల్ని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. యేసు నామంలో ఎంతమంది అయితే వ్యాధులతో బాధపడుతున్నారు నాయన, అయా మీ యొక్క స్వస్థత శక్తి నాయన ఈ సమయంలో ప్రవహించును గాక. అయా వారిని ముట్టండి నాయన, స్వస్థత పరచండి నాయన. ప్రతి ఒక్క రోగం నుండి నాయన, ప్రతి ఒక్క వ్యాధుల నుండి వారికి స్వస్థత కలుగును గాక. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, అయా ఆస్తమా నుండి ప్రభా నాయన, స్కిన్ ఎలర్జీస్ నుంచి, హెడేక్ నుంచి ప్రభా యేసయ్యా, కడుపులో నాయన ప్రాబ్లమ్స్ నాయన, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ప్రభా యేసు నామంలో తొలగిపోవును గాకనైనా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. లంగ్స్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రభా, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తండ్రి, అయా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న బిడ్డలని ప్రభా ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రభా, అయా ఇదిగో రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నాయన. బీపీ షుగర్తో బాధపడే బిడ్డలకి బీపీ షుగర్ నార్మల్ చేయండి నాయన, కొలెస్ట్రాల్ నార్మల్ చేయండి నైనా ప్రభా. స్తోత్రం. కాలు చేయి పడిపోయిన బిడ్డల్ని లేవనెత్తండి, స్వస్థపరచండి నైనా తండ్రి. పక్షవాతంతో బాధపడే బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి నైనా. మాట పడిపోయిన బిడ్డల్ని ముట్టండి నైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవనైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అయా సంతానం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా, సంతానం దయచేయండి. భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం దయచేయండి నైనా. తాగుబోతు భర్తలను మార్చండి నైనా, డ్రగ్స్కి నైనా, అనేకమైన పేకాటలకి, అయా ఇదిగో గ్యాంబ్లింగ్కి నైనా, అనేకమైనటువంటి వ్యర్థమైన పనుల్లో చిక్కుకున్న బిడ్డలను ప్రభా, డ్రగ్స్లో మునిగిపోయిన బిడ్డల్ని విడిపించండి నైనా. బాధ్యత లేకుండా భార్య బిడ్డలు వదిలేసి తిరుగుతున్న బిడ్డలకు మారు మనసు కలిగించండి నైనా. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా నాయన. ముట్టండి, వాళ్ళ జీవితాలను మార్చండి నాయన, కుటుంబాలను కట్టండి నాయన. చిన్నారి బిడ్డల చదువుల్లో సహాయం చేయండి, వాళ్ళ ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు అయా దయచేయండి నాయన. పేదరికంలో మగ్గిపోతున్న బిడ్డలకి నైనా సాయం చేయండి అయా. ఏ పని లేక, ఏ జాబ్ లేక తిరుగుతున్న బిడ్డలకి నైనా వాళ్ళకి పని దయచేయండి నాయన, జాబ్ దయచేయండి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు నాయన అయా ధైర్యపరచండి నాయన, కరుణించండి నాయన. యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. కృప చూపండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నాయన హల్లెలూయా. నింపండి నింపండి, ప్రతి ఒక్క బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా ప్రభా. ఆర్థిక సమస్యలు, అప్పుల్లో ఉన్న బిడ్డల్ని నాయన విడుదల చేయండి. వాళ్ళ అప్పుల నుంచి నాయన అయా మీరే ఆదుకోండి నాయన. జీసస్ స్తోత్రం. అయా నీ శిలువ శ్రమలు మా కోసమే భరించావు కదా నాయన. అయా మా కోసమే కదా ప్రభా నువ్వు పేదవాణిగా పుట్టావు, మా కోసమే కదా నాయన మమ్మల్ని ధనవంతులుగా చేయాలనే కదా ప్రభా నీవు ఆ సిలువలోనైనా ప్రభా ఏమీ లేని వ్యక్తిగా మారిపోయావు నైనా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి, అనాథలను ముట్టండి నైనా, ఎవరు దిక్కుముక్కు లేని వాళ్ళని మీరు ఆదుకొనండి నైనా ప్రభా. స్తోత్రం 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 నైనా. ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నైనా. అన్ని దేశాలలో ప్రభా 5 ఖండాలలోనైనా అయా ఆత్మల రక్షణ జరిగించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరికి మీ సువార్త అందించండి నైనా. యేసయ్యా అనేక రకాలుగా పరిచర్య చేస్తున్న వాళ్ళు, స్ట్రీట్ సువార్త చేస్తున్న వాళ్ళు ప్రభా, మరి టీవీ పరిచయ ద్వారా, ఫోన్ ద్వారానైనా, మరి ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారానైనా ఎంతమంది అయితే నీ వాక్యం అందిస్తున్నారు, సువార్త అందిస్తున్నారు. ఈ సంవత్సరంనైనా మీ సువార్తనైనా అనేక మందికి వెళ్ళునుగాకనైనా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. నీ కృప చూపించండి నైనా, కరుణ చూపించండి నైనా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
కృపామయుడా, కరుణామయుడా, హల్లెలూయా, స్తోత్రం ప్రభా. అయా ఇదిగో నీ సేవ చేస్తున్న దైవజనులను దీవించండి. దైవజనులకు కావాల్సిన ఆరోగ్యము దయచేయండి, నేను దీర్ఘాయువు దయచేయండి. నీ రాకడ వరకు నైనా ఇప్పుడున్నటువంటి దైవజనులందరినీ వాడుకోండి నైనా ప్రభా. అయా దైవజనులు కూడా స్వార్థం లేకుండా అందరినీ కలుపుకొని నైనా ప్రభా, ధనాకాంక్ష లేకుండా, శరీర వాంఛలు లేకుండా నైనా, ఈ లోక ఆశలు లేకుండా, పేరు ప్రతిష్టలని నైనా చూడకుండా నైనా దేవా, కేవలం నైనా ఆత్మల రక్షణ కోసమే పాటుపడే విధముగా నైనా సేవకులను తయారు చేయండి. నైనా అలాంటి సేవ చేయడానికి నైనా మీరు సహాయం చేయండి తండ్రి. సంఘాలను దీవించండి, సంఘాలను కట్టండి నైనా ప్రభా. అయా చెదిరిపోయిన గొర్రెలను మళ్ళీ నడిపించండి నైనా. ఎవరెవరు దారి తప్పిపోయారు నైనా, అయా నిన్ను విడిచి వెళ్ళిపోయారు నాయన యేసయ్యా, నాయన వాళ్ళని మళ్ళీ నడిపించండి నాయన, తిరిగి నడిపించండి మీ సన్నిధికి. అయా విశ్వాసంలో నడిపించండి. విశ్వాసం సన్నగిలిపోయినటువంటి బిడ్డలను తండ్రి ఆదుకోండి నాయన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా నాయన. విశ్వాసం నాయన తగ్గిపోయిన బిడ్డల్ని మీరు ముట్టండి నాయన ప్రభా, యేసు నామములో తండ్రి. అయా కరుణించండి నాయన. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి నాయన. పడిపోయిన వారిని లేవనెత్తండి. ప్రార్థనలో పడిపోయిన వారిని నాయన, వాక్యంలో పడిపోయిన వారిని, ఆరాధనకు దూరమైనటువంటి వారిని, సహవాసానికి దూరమైనటువంటి వారిని ప్రభా మళ్ళీ తండ్రి మీ సహవాసంలోనికి నడిపించండి నాయన. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం 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 నాయన ప్రభా. ఆయా దైవజనులకు మంచి ఆరోగ్యమేయండి, ఆర్థిక సహాయం అందించండి నాయన. వాళ్ళ సంఘాలలో కాపరికి సపోర్ట్ చేయడానికి నాయన, ఆర్థికంగా సపోర్ట్ చేసే బిడ్డలను లేవనెత్తండి, స్పాన్సర్స్ని లేవనెత్తండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవ జరగడానికి నాయన కావాల్సిన ధనాన్ని దయచేయండి నాయన ప్రభా. నాయన మంచి వాహనాలు ఇవ్వండి నాయన. అయా మంచి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వండి నాయన యేసయ్యా. అన్ని ఎక్విప్మెంట్స్ ఇవ్వండి నాయన ప్రభా. దేవా ఈ భూలోకంలో ఉన్నటువంటి ధనము అయా అన్నీ కూడా నీ సువార్త పరిచర్యకి నేను వాడబడను గాక నేను ప్రభా. అయా ఎక్కడెక్కడ మూలల్లో ఉన్నటువంటి ధనము, బ్యాంకుల్లో మూలుగుతున్నటువంటి ధనము నీ పరిచర్యకు వాడబడను గాక తండ్రి యేసయ్య. దాచుకున్న ధన నిధిలను ప్రభా ఇదిగో కష్టపడి సేవ చేసే బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ యొక్క ధనము వచ్చునుగాక నైనా ప్రభా, యేసు నామములో తండ్రి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. దేశాలు వెళ్ళి సువార్త పరిచర్య చేయడానికి మాకు కావలసిన ఆర్థిక సహాయం మాకు వచ్చునుగాకనైనా ప్రభా, ప్రతి దైవజనునికి వచ్చునుగాకనైనా ప్రభా. ఆ యొక్క ధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయకుండానైనా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అయా వాడుకోకుండానైనా నీ సువార్త పని కోసమే వాడడానికి నైనా వాళ్ళకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ప్రతి కుటుంబాన్ని నైనా దీవించండి, ప్రార్థనలో ఎదుగ చేయండి నైనా. ప్రతి కుటుంబం వాక్యంలో ఎదుగునుగాకనైనా, విశ్వాసాలు ఇంకా బలపడనుగాకనైనా యేసయ్య. నీ రాకడకు ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి నేను, సంఘాలను సిద్ధపరచండి, సేవకులను సిద్ధపరచండి, యవ్వనస్తులను, చిన్నారి బిడ్డలను సిద్ధపరచండి నేను. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని తండ్రి యేసయ్య. మంచి సిద్ధపాటును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా నీ కొరకు నైనా కష్టపడి పనిచేయడానికి ప్రతి ఒక్క దైవ సేవకులకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.